ఏయ్, వాటితోనే సరిపెట్టేలా ఉన్నారే. వారసత్వం వచ్చాక రాచరికంగానే అన్నీ అందుకోవచ్చు. నర్సమ్మా, అమ్మా, ఈ బంగారు బుట్టలు తీసుకొని అక్కయ్యకిచ్చేయి. అంటే ఆగాలి గాని అని మూలిగేంత వరకు ఎదురు చూస్తే ఎలాగే? దొంగని ఇంకెంతసేపని ఇంట్లో పెట్టుకుంటాం? రా, వచ్చి తీసుకో. ఇది రెండో రకం దండం అమ్మగారు. ఇక సెలవు అని చెప్పేటప్పుడు ఇట్టా దండం పెడతారు. కొండమ్మ, పద. పోవే తింగర మొహందానా. ఇదే పంతం, ఇదే బంధం అనాదిగా ఆడుకుంటుందా? తరాలైనా తుది లేక అదే కథ మళ్ళీ మొదలైందా? వదలదే పాశం ఎవ్వరిని, మనుషులే పోనీ పాపమని మమతనే నువ్వు వెలివేస్తున్నా, మనసుతో అల్లుకుపోతుందా? కురిసే చిరు చినుకులు భారమని తలచేనావని, ఈ బతుకే పరుచింతల బంధువని వగచేవారమణి. కురిసే చిరు చినుకులు భారమని తలచేనావని, ఈ బతుకే పరుచింతల బంధువని వగచేవారమణి. ఇది పంతం, ఇది బంధం అనాదిగా ఆడుకుంటుందా? తరాలైనా తుది లేక అదే కథ మళ్ళీ మొదలైందా? వదలదే పాశం ఎవ్వరిని, మనుషులే పోనీ పాపమని మమతనే నువ్వు వెలివేస్తున్నా, మనసుతో అల్లుకుపోతుందా? ఈ గొడవలో పడి భోజనం సంగతే మర్చిపోయాం. రాక భోంచేద్దాం. ఇప్పటిదాకా అమ్మాయిని నానా మాటలతో కాల్చుకు తిన్నారు. మీకింకా ఆకలిస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది. అది తప్పు చేసింది, 2 దెబ్బలు తగిలించాం. నువ్వు బుట్టలు తగిలించినందుకు దాని మీద జాలి పడొచ్చు గాని, అవి కాస్త తిరిగిచ్చాకైనా పాడు పనులు చేయకుండా బతుకమ్మని ఒక్క దెబ్బైనా కొట్టుండాల్సిందక్క. అత్తయ్య గారు ఇంట్లో వాళ్ల మీద చేయి చేసుకుంటారు, బయట వాళ్ళైతే చేతులకి గాజులేస్తారు, చెవులకి బుట్టలు పెడతారు. మీరు మాత్రం కష్టపెడతారు, కన్నీళ్లు పెట్టిస్తారు. మా అమ్మకు మీకు ఉన్న తేడా అదే. అబ్బాయి శ్రీపతి, రాజులంటే ఎలా ఉండాలి? నచ్చితే మెళ్ళో హారం ఇలా తెంచివ్వాలి, గిచ్చితే మెడనైనా తుంచెయ్యాలి. ఇదిగో మీ అమ్మగారు, అదే మా అక్క, నీ కూతుర్ని ఈసడించుకుంటోంది. ఎవరి కూతురో కూడా తెలియని దాన్ని మాత్రం మెచ్చుకుంటోంది. దాన్ని అది క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. మన అదృష్టం బాగుంది కాబట్టి పెద్దావిడ భూలక్ష్మీదేవి గారి సొత్తు ఎత్తేయలేదు. అలాంటి ఆలోచనే ఉంటే ఈ బుట్టలు తిరిగిచ్చేది కాదు. ఇవ్వకపోతే అది ఈరోజు చచ్చేది. శేషమ్మా, చిచి, ఆ మహాపాతకం మాకెందుకమ్మా? ఆత్మాభిమానం మెండుగా ఉన్న మనిషి కదా, ఆత్మహత్య చేసుకునేదేమో అంటున్నాను. అదంత త్వరగా చావదు గ్రాని. షటప్ నందిగా, షటప్ నందిగా, షటప్ నందిగా, షటప్ నందిగా. చదువుకుంటున్న పిల్లవి చావు గురించి మాట్లాడుతున్నావు.
పోయిన దరిద్రం గురించి అలా చెప్పిందిలేండి. పోయిన దరిద్రం గురించి అలా చెప్పిందిలేండి. భూలక్ష్మి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. రారాదు, చేసిన నేరాన్ని మర్చిపోరాదు. తల వంచుకొని అది అత్తారింటికి వెళ్లేదాకా అది తల వంచుకొని ఉంటుంది. భూమి దొంగతనం చేసిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే నా భర్తకైన గాయాన్ని నయం చేసింది. అదే బొబ్బలొచ్చేటట్టు చేసి అదే తర్వాత తగ్గేటట్టు చేస్తే అందులో గొప్పే ఉందక్క. నీ దృష్టిని దాని మీద ఫోకస్ చేసుకునేటట్టుగా చెయ్యడానికి అది ఆ ఎత్తుగడ వేసింది. అందులో అది సక్సెస్ అయింది, కానీ గాజుల్ని ఎత్తేయడంలో మాత్రం ఫెయిల్ అయింది. ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టండి పిన్ని, ప్లీజ్. మేం వదిలేశాం, మీరు మాత్రం కన్నీళ్లు వదలకండి బావగారు. పుట్టినరోజు నాడు దురదృష్టకర సంఘటనలు జరిగాయన్న బాధతో గుండె చేదుగా ఉంటుంది, నాకు తెలుసు. హరి ఓం తత్సత్. రండే, బలవంతంగానైనా 2 ముద్దలు తిందాం. లేదంటే పుట్టినరోజు నాడు బావగారు బాధపడతారు. ఏమయ్యా శ్రీపతి, మీ నాన్నగారి కన్నీళ్లు ఎలాగూ తొడవలేవు, కనీసం ఆ ప్లేట్నైనా తుడుచుకొని తిందు గాని రా. హరి ఓం తత్సత్. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసింది. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబోగు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తద్యము సుమతి. నా నేడుతో ఉంటే నువ్వేమో పాట పాడుతున్నావా? నువ్వు కోపంగా ఉంటేనే బాగుంటది భూమి. ఎందుకని అడగవే? నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీ కళ్ళలో మంట వస్తుంది. అప్పుడు నేను సొట్టెలిగించుకొని 2 దమ్ములు లాగేయచ్చు. నువ్వు ఇట్లా ఏడుతో ఉన్నావు అనుకో, సొట్ట కూడా తడిసిపోయి పొగరాదే, అంటుకోదమ్మా. నువ్వు అసలు మా తాతవేనా అంట. అదేంటి అట్టనేసినావు? పట్నంలో పలకరించే వాళ్ళే లేరనుకుంటే నానమ్మ, పెదనాన్న, తాతయ్య గారు అని పిలిపించుకునేటోళ్ళు దొరికినారు. సంతోషంతో ఇంకా బాగా చదువుకోవచ్చు అనుకున్నా, కానీ వాళ్ళే నన్ను దొంగలా చూస్తున్నారు. రాములోరి గర్భగుడి మీద బామనం తాత నన్ను దొంగతనం చేయలేదు. ఓరి వారి 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 ఇట ఏడుతా చెయ్యిని తప్పుకి బాధపడతారా ఎవరైనా? ఇదిగో భూమే, గొప్పోళ్ళు డబ్బుల్లో పెద్దోళ్ళే గాని పెద్ద మనసులో చాలా చిన్నోళ్ళ భూమే.
కంటికి కానొచ్చిందే నమ్ముతారు గాని గుండె సప్పుడు ఎనరమ్మా ఇంకా నా ఇంటికి పోను తాత. అనేసుకున్నావు కదా, ఇక ఒగ్గేయి. కంట తడి పెట్టుకుంటా నా కళ్ళలో నీళ్లు తెప్పించే పని మాత్రం చేయకు భూమే. నువ్వు గుండె చెరిపోయేలా ఏడుతున్నావని తెలిస్తే మీ అమ్మ బొవ్వ వండుకోవటానికి నీళ్ళకు కూడా పోదు. ఇంకా అది ఏడుతా ఉంటుంది. నిన్ను పట్నం అప్పినందుకు నన్ను తిడతా కూర్చుంటాదే. నిజమే పాపం. నా వల్ల నువ్వెందుకు తిట్లు తినాలా? సరోజు గనక బెంగ పెట్టుకుంటే ఇక నాను ఏ శివమాలో ఇష్టుమాలో వేసుకుని పస్తులుండాలే భూమి. ఎందుకంటే అది వండదు, నాకు వంట రాదు. ఒక్కరోజు తినకపోతే ఈ బక్కతాత పేనం పుడుక్కున పైకి పోతుంది. నువ్వట్ట మాట్లాడకు తాత, నోరేళ్ళు బతుకుతావు. నేను బాగా చదువుకొని గొప్పదాన్నై కప్పట్టుకొని బస్టాండ్ కాడ బస్ దిగితే ఆడ నుండి ఇంటి దాకా ఊరేగింపు తీస్తానన్నావు కదా. అవునవును, నా మనవరాలు టీవీకి అట్టా వస్తా ఉంటే ఈ తాత డాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటా అట్టా ముందుకు పోతా ఉంటాడు. జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదో. తాత, మా నిన్న రాత్రి జరిగిన గొడవ నుంచి భూమి ఇంకా కోలుకున్నట్లేదు. అందుకే డాన్స్ క్లాస్ చెప్పడానికి రాలేదనుకుంటా. ఫోన్ కాల్ చేశారా? మొబైల్ లేదు మమ్మీ. మొబైల్ లేకుండా బతికేస్తుంది. క్రేజీ. మీరైతే ల్యాప్టాప్ లేకపోయినా అడుగు వేయలేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు విరాట్? కాలేజ్కి వెళ్దాం రెడీ అయ్యాం. ఏమైనా పనుందమ్మో? కాలేజ్కి వెళ్లే ముందు భూమి దగ్గరికి వెళ్ళు. నీ ఓపికనంతా భూమిని బుజ్జగించడానికి ఉపయోగించు. తను ఫీల్ అవడానికి మనమేం అనలేదు కదా మామ్. అనడం అంటే ఏదో ఒకటి అనడం కాదు, ఇంకొకరు అనకుండా అడ్డుపట్టం. భూమిని ముక్తాదేవి గారింట్లో వదిలేసి మనం ఇలా వచ్చేయడం చాలా పొరపాటైంది. తనెంతో నొచ్చుకుని ఉంటుంది. పిల్లలు కూడా డాన్స్ టీచర్ ఇంకా రాలేదంటని అడుగుతూనే ఉన్నారు అత్తయ్య. వస్తారు నాన్న, బాబాయ్ తీసుకొస్తాడుగా. ఏ తప్పు చేయనప్పుడు నింద మోపి ఇష్టం వచ్చినట్టు కొడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా మామ్. కానీ భూమికి కోపం రాలేదు, ఏడిపోచింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని జాలేసింది. అదే ప్రాబ్లం. జాలి కాస్త అసహ్యంగా మారితే అందర్నీ దూరం పెట్టేస్తుంది. డబ్బున్న వాళ్ళకన్నా ఆత్మాభిమానమున్న వాళ్లే ఎక్కువ మొండివాళ్ళు. మనం వెళ్ళిపోయాక భూమిని కొట్టారని తెలిసింది. వాళ్ళతో పార్ట్నర్షిప్ లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టించేవాడిని. భూమి మీదనే దొంగతనం కేసు వేయించి జైల్లో పెట్టించాలని చూశారంట మావయ్య గారు. ఆల్రెడీ వాళ్ళు ఆ ఇంట్లో జైల్లో ఉన్నట్టే ఉంటారు. మళ్ళీ మనం పంపించడం ఎందుకు? శేషమ్మ అవంతికలు కావాలనే భూమిని ఇరికించారని అర్థమైంది. సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏ అఘాయిత్యానికైనా నో భూలక్ష్మి విషయంలో ఆ థాట్ కూడా రాకూడదు. విరాట్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. భూమి ఇక్కడికి రావాలి. ఇప్పుడే వెళ్తాం మామ్. అని లెట్స్ గో. మమ్మీ, భూమి వస్తుందంటావా అమ్మా? ఏ కోరిక లేని వాళ్ళు తమ పైన జాలి చూపితే బావుంటుందని కోరుకుంటారు. ఇప్పుడు భూమికి కావాల్సింది కూడా అదే.
భూమే నిన్ను దొంగన్నోళ్ళకి దూరం ఉండొచ్చు గాని నిజంగానే నువ్వు మహాలక్ష్మిని దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎందుకే దూరం అవడం? మనం చదువుకొని మంచి పేరు తెచ్చుకోవడానికి వచ్చినామే కాని చెయ్యని తప్పులకు చెడ్డ పేరు తెచ్చుకోవాలని రాలేదు కదా కొండమ్మ. మనల్ని వీళ్ళు సక్కంగా చూసుకుంటున్నారు కదా, ఈయనను ఎందుకు ఒగ్గేయడం? టిఫినీలు ఎట్టి కాఫీలు పోసినారని అడగకుండానే ఇద్దరికి బట్టలు పెట్టారని సంతోషించాలి కాని సంబంధం ఏర్పడినాదని సంబరపడరాదు. నెల జీతం కోసం ఇంటికొచ్చేటోళ్ళమే కాని పూట పూటకు ఏమెడతారా అని ఎదురు చూసే పనులం కాదు కదే. ఇరాట్ బాబు అనమ్మ చాలా మంచోళ్ళే. కాలేజీలో పరిచయమైన మంచోళ్ళు 3 ఏళ్ల తర్వాత మాయమైపోతారు. మొగోళ్ళు ఉద్యోగం చేస్తారేమో, ఆడోళ్ళు ఇంట్లో పనే ఉద్యోగమని బతుకుతారేమో. ఎవరు ఎటెళ్తారో ఏమైపోతారో తెలీదే కొండమ్మా. నాకు మటుకు వీళ్ళు సచ్చేదాకా వదలరనిపిస్తుంది. అట్టా అనుకుని గుడ్డిగా నమ్మితే సత్తానే ఉంటాం. గొప్పోళ్లతో మనకెలా చెప్పు? ఏదో ఒక పని చేసుకుంటా, ఫీజులు కట్టుకుంటా. నాట్యం నేర్పిస్తా 10 రూపాయలు సంపాదిస్తుంటే అమ్మ సానా సంతోషిస్తుంది అన్నావు. మరిప్పుడు దేవుడిప్పుడు నాతో నాట్యమేయిస్తాడు. బతకనీకి తప్పుడు పని చేయనోళ్ళు ఎప్పుడు నిప్పుల మీద నాట్యమేత్తానే ఉంటారు. కాళ్ళు కాలుతాయని, కడుపు కాలుతుందని తప్పు దోవలో మటుకు పోరాదు. మనం పైకొచ్చినావంటే కట్టం ఎన్నపూసలా కరిగిపోయి కాలిన మన జ్ఞాపకాలకు మందులా రాత్తాది. కాలం చేతిలో మన జీవితం తాళం చెవులుంటాయి. తెగువ సోయిస్తే బతుకు తలుపులు తెరుచుకుంటాయి. పోదాం పదా. నీ మాటలు విన్నంతసేపు బాగుంటాయి గాని నాకు ఏమి అర్థం కావే. సరోజమ్మతో కూడా ఇదే మాట అనేది. సర్లే పోదాంపా. పదా. మీరు రాత్రంతా నిద్రపోలేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలాగండి? నీరసపడిపోరు? నోట్లో థర్మామీటర్ పెట్టి మందులు రాసి వెళ్ళిపోతారు డాక్టర్. కడుపులో ఏదో ఒకటి పడాలి కదా, అప్పుడే కదా శక్తి పుంజుకుంటారు బావగారు. నా భర్త తిండి తినక నీరసపడలేదు. నువ్వు తిన్నదరక్క తికమకగా మాట్లాడుతున్నావు. ఏం జరిగిందో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నా. అంతేలే అక్క, మేమేమన్నా అన్నావనుకో అన్నాము అని అంటావు. ఇంకో మాట చెప్పనా, ఈ మందులు సూదులు ఈ రోగాలు ఇన్ని బాధలు పడలేవక్క. పాపం బావగారు ఎలా భరిస్తున్నారో ఏమిటో. ఏం బావగారు? నిన్న రాత్రి ఫంక్షన్లో షాంగ్లేర్ ఊడు పట్టడం, ఆ తర్వాత ఒక న్యూసెన్స్ జరగడం, ఇవన్నీ నాన్నగారి కళ్ళ ముందే జరిగాయి. అందుకే నాన్నగారు డిస్టర్బ్ అయినట్టున్నారు. భయపడితే వణుకు, బాధపడితే జ్వరం కామన్గా వస్తాయిలేవయ్యా. ఏమంటావక్క? తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తారోనన్న భయం, ఎన్నాళ్లైనా తనకు తగ్గలేదన్న బాధ ఆయన్ని పట్టి పీడిస్తున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారక్క? సేవ చేయడం తప్ప. తప్పించేస్తారేమో అన్న అనుమానం ఉందేమో. మావయ్య గారికి రాని ఆలోచనలు మనం మాటల్లో అనుమానంగా అనుకోవడం మనకే అవమానం అత్తయ్యా. ఇవన్నీ కాదు కానీ ఇంట్లో నుండి భూమి వెళ్ళిపోయినందుకే నాన్నగారు ఇలా అయిపోయారనుకుంటా. భలే వాడివయ్యా. అదేమైనా మన మనిషా లేక పని మనిషా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని బాధపడిపోవడానికి? శ్రీపతి చెప్పిందే అక్షరాల నిజం. భూలక్ష్మి కోసమే ఆయన ఆరాటపడుతున్నారు. ఆయన ఆరాటం నీకు మమకారం, మధ్యలో మాకే గుణపాఠం. అది దొంగ అన్న విషయం లీక్ అయ్యేలోపు 5 లక్షల విలువైన వజ్రాల గాజుల్నే ఎత్తయ్యబోయింది. తీరా దొంగది అంటే నువ్వేమో అది మంచిది అన్నట్టు మౌనంగా ఉంటావు. ఏదైనా అంటే మమ్మల్నే అనంటావు. ఏం చేస్తాం? హరి ఓం తత్సత్.
సరేలేక అయితే బావగారు భూమి కోసమే బాధపడుతున్నారు అంటావు. తిరిగి రమ్మంటే మట్టుకు వస్తుందా? నిజమే, మన సావాసమే వద్దని దండం పెట్టి వెళ్ళిపోయింది.